దగ్గరకు వస్తున్న కొద్దీ ఒక మొన్న ఈ ఎలక్షన్లప్పుడే తెలంగాణ ఎలక్షన్లప్పుడు లాస్ట్ 45 days నుంచే ప్రజాభిప్రాయం ఘనీభవించింది, క్రిస్టలైజ్ అయిందంట. అప్పటి వరకు ఫ్లూయిడ్ గానీ ఎవరికి అర్థం కాల పరిస్థితి 45 days ఉంది పోలింగ్ అనగా స్టార్ట్ అయింది. అప్పుడు పరిస్థితి దొరికింది. కాంగ్రెస్ లో కూడా ఒక ధీమా వచ్చేసింది. తెలంగాణ బాగా అర్థమైంది. చూడండి, మీరు దాదాపు 2 సంవత్సరాల నుంచి జగన్ పని అయిపోయింది అనడమే తప్ప ఎవరు దాన్ని ఒప్పుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు కూడా కొంతమంది అక్కడక్కడ అంటా ఉంటారు మళ్ళీ వస్తాడేమో అనేవాళ్ళే ఉన్నారు. బట్ ఇప్పుడు అది క్రిస్టలైజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి నేనేమంటానంటే రాజస్థాన్ విషయం, మొన్న జరిగిన రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అసలు మీకు మధ్యప్రదేశ్ అయితే బీజేపీ అబ్బో టైట్ ఫైట్ అని మంత్రులు చెప్పారు. కర్ణాటక కూడా అన్నారు, అక్కడ మంత్రులు కర్ణాటక మేము చెప్పాలా, నేను చెప్పలేదు. వెరీ క్లియర్ ఐ హావ్. సో మధ్యప్రదేశ్ లో అసలు టైట్ ఫైట్ కాంగ్రెస్ బీజేపీకి అన్నారు. టైట్ లేదు అసలు, గడుగుడ్డలు లూజే మొత్తం అసలు వన్ సైడ్ భయంకరంగా. అలాగే ఛత్తీస్గఢ్ అయితే బీజేపీ కన్నా బాగా చేశాడు సీఎం బఘేల్ అన్న, కాంగ్రెస్ పక్కా అన్నారు. అలాంటిది మొహం బదులైపోయింది కాంగ్రెస్ కి. సంచేత ఈ సర్వేసు వాళ్ళ ఒక కొన్ని బేసిక్ ఆధారంగా వాళ్ళు తీసుకుని చేస్తారు. కానీ అల్టిమేట్లీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేజర్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది అంటే, నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీ అబ్జర్వేషన్ ఉంటుంది, ఆ రాష్ట్రంలో తిరుగుతున్నారు కాబట్టి పార్టీ తరఫున మీ అబ్జర్వేషన్ కి ఈ సర్వేకి ఏమన్నా సింక్ అవుతుందా, దగ్గరగా ఉందా? అక్కడికే వస్తున్నా. సో ఇంకొకటి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా మనం చూస్తుంటే మనకు అర్థమైంది ఏంటంటే, నేను 5 ఏళ్ళు చేశాను సీఎం, సూపరు, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో చేశాను, చాలు నా గాడిగుడ్డు ఓటు ఎత్తే అత్తరు ఎక్కడ పోతారో ఓటేగింది ఫ్రీగా ఇచ్చాం కదా అనుకుంటున్నాడు. 50,000 మనం సంపాదించడం మనకు అవసరం లేదు. సరే 5 ఏళ్ళు మళ్ళీ అపోజిషన్ పోస్ట్ ఉంటుంది క్యాబినెట్ ఎలాగానో, మళ్ళీ 5 ఏళ్ళతో వద్దాం, మళ్ళీ అప్పుడు చంద్రబాబు గారు ముసలాడు అయిపోతాడు, అప్పుడు మళ్ళీ ధీమా కనపడుతుంది, సెట్ చేసి పెడతాడు, మళ్ళీ ఓడిలో తిడతాడేమో వెళ్ళికొచ్చి కూడా అప్పుడు మళ్ళీ వాళ్ళు రావచ్చు అన్నట్టుగా అతను ధీమా కనపడుతుంది. కానీ ఏదో నేను వచ్చేస్తాను లేదండి, నేను కూడా అసెంబ్లీలో అన్నాడు కదా, అవసరం కూర్చుంటాను అపోజిషన్ నాకేం ప్రిపేరింగ్ ఫర్ హిస్ ఓకే అపోజిషన్ కూర్చుంటాను. దేశవ్యాప్తంగా 3 నెలల ముందు ప్రిపేర్ అయిన ముఖ్యమంత్రి ఒకటే, అది కరెక్ట్, అది కూడా మనం గమనించాలి. అవును. సంజయ్ నరేంద్ర మోడీ గారు వేవ్ ఉంది దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ వేవ్. తెలంగాణలో అయితే 10 సీట్లు ఎంపీ సీట్లు వస్తాయంటున్నారు ఇవాళ, తెలంగాణలో బీజేపీకి 9 నుంచి 10 సీట్లు వస్తాయంటున్నారు ఇవాళ. సో ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాలో ఆల్రెడీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారు వేవ్ ఉంది కాబట్టి గతంలో చూసాం 14లో ఏ ఉధృతంగా వేవ్ ఉన్న మూలాన్నే కదా మనం ముగ్గురు కలిసి అద్భుతంగా విజయం సాధించాం. సో అంచేత సర్వే ఏ విధంగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు బలపడ్డారా లేదా మీ దృష్టిలో? నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి వద్దాను చెప్పారు కదండి, మీరంటే కాన్సన్ట్రేట్ చేయలే రఘు వర్షన్ మీద చెప్పారుగా. జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు, ఇంకేముందిలే అయిపోయింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అయ్యారు అని చెప్పారు, మోడీ గారు హవా కూడా పెరుగుతుందని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పట్ల కూడా ప్రజలు సానుకూలంగా ఉన్నారు, ఆయన కూడా బలపడ్డారని ఒక మాట అనేస్తే అందరి పేర్లు ప్రస్తావించినప్పుడు బావ కళలో ఆనందం చూడడం నాకు ఇష్టం లేదు అప్పుడే. సార్ మొత్తానికి అయితే కాదండి, మొత్తానికి అయితే బావని ఒప్పుకున్నాడు, మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు గారు బావని ఒప్పుకున్నాడు, బావ కళ్ళలో ఆనందం అని. రైట్, ఎనీవే పట్టాభి గారు ఈ సర్వే పట్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి తీసుకుంటాను. అలాగే జిల్లాల వారికి పార్లమెంట్ నియోజకవర్గాల